రాజ్యాంగ సవరణ బిల్లుపై దుమారం చెలరేగుతున్న వేళ క్రిమినల్ పాలిటిక్స్ పై హాట్ కమెంట్స్ చేశారు ప్రధాని. కళంకితులైన నేతలు జైళ్ల నుంచి ఆదేశాలు ఇవ్వడం ప్రజాస్వామ్యానికే విఘాతం అన్నారు. బీహార్ క్యాంపెయిన్ లో అపోజిషన్ పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మోదీ. ముఖ్యమంత్రులైనా ప్రధానైనా అందరికీ ఒకే రూల్. మంత్రులకు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా కొత్త చట్టం. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసిన ప్రధాని. తప్పు చేసి జైళ్ల పాలయ్యే ప్రజాప్రతినిధుల్ని తొలగించే బిల్లుని విపక్షాలు వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని. బీహార్ గయాజీ బహిరంగ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. समय पहले ही देखा है कैसे जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे. नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో లేకపోతే బెయిల్ పై ఉన్నారని ఎద్దేవా చేశారు ప్రధాని. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రవేశపెడుతున్న బిల్లును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటూ విమర్శించారు. 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వోద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు మరి జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా పదవి నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు మోదీ. हम आगे बढ़ रहे हैं, लेकिन साथियों ये आरजेडी वाले, ये कांग्रेस वाले, ये लेफ्ट वाले इस कानून का विरोध कर रहे हैं. ये बहुत गुस्से में है. కొంతమంది నేతలు జైళ్ల నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం మనం చూశామంటూ పరోక్షంగా కేజ్రీవాల్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రధాని. అవినీతికి పాల్పడే నేతలే దేశాన్ని పరిపాలిస్తే దేశంలో అవినీతిని ఎలా అంతమొందించగలమని ప్రశ్నించారు. ఇకపై క్రిమినల్ నేతలకు అలాంటి అవకాశాన్ని ఇవ్వబోమన్నారు ప్రధాని. जब ये कानून बन जाएगा तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी होगी. और अगर जमानत नहीं मिली तो 31वें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించారు ప్రధాని. ఇది కక్ష సాధింపు చర్య అని విపక్షాలు వ్యతిరేకిస్తున్న వేళ పబ్లిక్ మీటింగ్ లో ఓపెన్ కౌంటర్ ఇచ్చారు మోదీ.